కానూరులోని భారతీయ పురావస్తు శాఖ కార్యాలయం వద్ద దాదాపు 100 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కనీసం ఎటువంటి ముందస్తు ఉత్తర్వులు ఇవ్వకుండా దాదాపు 150 కుటుంబాలను రోడ్డున పడేశారని, జనవరి నెల నుంచి జీతాలు కూడా ఇవ్వకుండా ఇప్పుడు పూర్తిగా నిలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 నెలలుగా ఉద్యోగాలు చేస్తున్నా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించి తమను ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని మీడియా ముందు వాపోయారు. కేంద్ర ఆర్కియాలజికల్ పురావస్తు శాఖ డిపార్ట్మెంట్లో మేము గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఉన్నటి పల్లంగా ఏప్రిల్ నుంచి ఆగిపోమన్నారు. ఎందుకు ఆగినారని మేము అడిగితే ఏం మాకు తెలియదు, ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ ఆఫీస్లో డీజీ ఆఫీస్లో కనుక్కోండి అన్నారు. మేము అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ డీజీ ఆఫీస్ నుంచి ఇక్కడ పోయి అధికారులకు ఫోన్ చేసి మీరు ఎందుకు వాళ్ళని ఆపారు, ఏదో కొనసాగించనంటే కూడా వీళ్ళు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అధికారులు. మేము కాళ్ళు కట్టుకొని అంత దిగజారిపోయి అడుగుతున్నా కూడా వీళ్ళ నిర్లక్ష్యానికి మీ మీడియా తరఫున మాకు న్యాయం చేపిస్తారని ఆలోచిస్తున్నాము. భారత పురావస్తు శాఖ అమరావతి మండలం కింద పలు జిల్లాల్లో మేము 150 మంది క్యాజువల్ లేబర్గా గత 10-15 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నాము. ఇంతవరకు మాకు ఎప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చింది. మేము క్యాజువల్ లేబర్గా విధులు నిర్వహించినప్పుడు కూడా మాకంటే సర్వీస్ లేని వాళ్ళని కూడా గతంలో కొందరిని 1/30 కొద్ది స్టేటస్గా చేయడం జరిగింది. అది కూడా మేము అడగలేదు. మమ్మల్ని గత 2018లో టెండర్ కోసమై మమ్మల్ని డిపార్ట్మెంట్ నుంచి తొలగించి కాంట్రాక్ట్ కింద తీసుకోవాలనుకున్నప్పుడు మేము స్టే కోసము ఆ రోజు కోర్టుకు వెళ్ళడం ద్వారా ఇప్పుడు కోర్టుకు వెళ్ళి మాకు గత పక్క స్టేట్లలో కూడా మాకంటే సర్వీసు లేని వాళ్ళకు కూడా 10 ఏళ్ళు సర్వీస్ నెలకు రెగ్యులేషన్ 1/30 కొన్ని కోర్టు ద్వారా వచ్చిన ఆర్డర్ను పట్టుకొని మా న్యాయం కోసం మేము కోర్టుకు వెళ్ళడంలో మేము ఆ డిపార్ట్మెంట్కి అగెనిస్ట్గా వెళ్తున్నామనే ఉద్దేశంతో మమ్మల్ని ఈరోజు దినము మమ్మల్ని ఎటువంటి ఆధారాలు లేకోకుండా మోకీగా ఆర్డర్లతో మమ్మల్ని కాంట్రాక్ట్ కలపాలని మా అధికారులు ప్రయత్నిస్తున్నారని బట్టి మేము పలుమార్లు వచ్చి అందరము ఇక్కడ విన్నవించుకున్నాము. కానీ సీఏల ద్వారా ఒక సెల్లులో మెసేజ్ పెట్టి మిమ్మల్ని నిలిపివేయడం జరుగుతుంది, సెల్లు కేసులు విత్డ్రా చేసుకోకపోతే అనే ఉద్దేశంతో మమ్మల్ని చెప్పారు. మానిమెంట్లకు రావద్దు విధుల నుంచి ఏప్రిల్ 1వ తేదీన ఈ విధంగా ముఖ్య ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము మా అధికారులు జిల్లా అధికారులను అడిగితే మాది కాదు పైన సర్కిల్ ఆఫీస్లో మాట్లాడుకోండి అని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చి 4-5 సార్లుగా 10 మార్లు వచ్చి విన్నవించుకునే కూడా మా చేతుల్లో ఏం లేదు. పైన ఢిల్లీలో జరుగుతుంది ఇదంతా, ఢిల్లీలో పోయి మాట్లాడుకున్నారు. అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్తే మేము ఎటువంటి మిమ్మల్ని నిలిపేయమని మీకు ఉన్న హోదాను తొలగించామని మేము చెప్పలేదు. రెగ్యులర్ 1/30 అనేది మేము చేసేదానికి కాదు, మీరు ఎటువంటి ఏదైనా న్యాయం కోసం చేసుకొని కోర్టు ద్వారా వచ్చి చేయడానికి మాకేమి సమ్మతమే, మాకు ఇబ్బంది లేదు. కానీ మీకు ఉన్న ఆధారాలు మీకు ఉంటాయి అన్న